బ్రో గేమ్ చేంజర్ మూవీకి టీజర్ చూసిన తర్వాత ఫ్యాన్స్కి నిజానికి టీజర్ కంటే ముందు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ నేను చూసిన తర్వాత నాకే ఫుల్ ఎక్స్పెక్టేషన్ ఇంకా బెటర్గా ఉంటుంది మూవీ. ఇంకా ట్రైలర్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ ఎక్స్పెక్టేషన్స్ హైగానే ఉండబోతున్నాయి. మేబీ మధ్యలో చిన్న గ్లిమ్స్ లాంటివి కూడా వదులుతామనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఎంత వాస్తవం ఉంది? అదేం లేదంటే డైరెక్ట్ ఆల్రెడీ టీజర్ వచ్చింది, ఇంకా ట్రైలర్ ఉంది. ఈ మంత్ ఎండ్లో ఒక మెలోడీ సాంగ్ ఉంది. ఇంకా ఈ మూవీ నుంచి బయటకు రావాల్సిన 3 సాంగ్స్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ఒకటి న్యూజిలాండ్ లో షూట్ చేశారు, ఒక డ్యూయట్ వాళ్ళిద్దరికి, కేరాకి రామ్ చరణ్ కి. అట్లాగే రామ్ చరణ్ కి అంజలికి కాంబినేషన్ లో ఒక సాంగ్ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే దోప్ అని ఒక సాంగ్ ఉంది అనమాట, అది జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అది ఎలా ఉండబోతుందంటే బిగ్ క్రియేటివ్ గా ఉండబోతుంది సాంగ్. అంటే ఒకప్పుడు మన శంకర్ గారి ఐ మూవీలో సాంగ్స్ ఎట్లా ఉంటాయి క్రియేటివ్ గా, ఆ కైండ్ లో డోప్ సాంగ్ ని క్రియేట్ చేశారు అనమాట. ఆ డోప్ సాంగ్ ఎందుకంటే మనం టీజర్ లో చూసాం, ఆయన కోపాన్ని తగ్గించుకునేటప్పుడు డోప్ అంటాడు అనమాట. ఆ డోప్ అనేది హీరోయిన్ అలవాటు చేస్తుంది ఆయనకి చెప్పాలంటే. సో దానివల్ల అతను స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి సినిమాలో, కోపం తగ్గించడానికి హీరోయిన్ పెట్టినట్టుగా. సో ఆ డోప్ సాంగ్ కూడా అందుకని క్రియేట్ చేశారు. అతను అందులో మనం చూస్తే కనుక టీజర్ లో వర్రీస్ అనేవి వచ్చి నీళ్ళలాగా పడిపోతాయి అనమాట. సో ఒక క్రియేటివ్ గా అంటే ఈయన హీరో యాటిట్యూడ్ కి తగ్గట్టుగా సాంగ్ క్రియేట్ చేశారు సినిమాలో. సో ఖచ్చితంగా ఇండియాలో ఒక బిగ్గెస్ట్ సాంగ్ అవబోతుంది అదైతే ఖచ్చితంగా. దాని తర్వాత ఇంకా ట్రైలర్ వస్తుంది, ట్రైలర్ తో మాక్సిమం కంటెంట్ చెప్తారని అనుకోండి. ఈ టీజర్ కంటెంట్ చాలా మందికి అర్థం కాలేదు అసలు, ఏంటి ఇన్ని షార్ట్స్ ఉన్నాయి, ఇన్ని గెటప్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ట్రైలర్ తో ఇంకొంచెం కథను గురించి క్లారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది. సో ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు ఉన్నాయి అన్ని చోట్ల, యుఎస్ టూర్స్ ఉన్నాయి. ఇంకా హీరో గారు అన్ని చోట్లకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు RC16 కోసం రెడీ అవుతున్నారు. ఆ గెటప్ లోనే, ఆ థిక్ బియర్డ్ లోనే ఆయన నెక్స్ట్ ఈ గేమ్ చేంజర్ ప్రమోషన్ చేయబోతున్నారు అనమాట. సో ఈ గేమ్ చేంజర్ అవుట్పుట్ వచ్చినా, అటు నుంచి ఆయన ఆఫ్లైన్ లుక్ వచ్చినా కూడా ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన ఆ లుక్ చూడటం ఒక చాలా యాంగ్జైటీగా ఉంటే, ఈ అప్డేట్స్ ఇంకొంచెం క్యూరియస్గా ఉంది అనమాట. సో అటు రెండు ఒకేసారి ఆయన అప్డేట్లో చూడటం, ఆయన అక్కడ లైవ్లో చూడటం, ఫ్యాన్స్ అందరు కూడా లుక్స్ అంతా ఫుల్ వైరల్ అవుతుంది. మన అక్కినేని గారి 100 years ఈవెంట్లో వెళ్తే ఆ లుక్స్ మొత్తం అసలు అవుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నుంచి ఈ లుక్స్ మాత్రమే హైలైట్ అయిపోయినాయి అనమాట. సో అట్లా లుక్స్ అట్లా మెయింటైన్ చేస్తాడు ఆయన, బాడీ లాంగ్వేజ్ కానీ లుక్స్ కానీ ఇప్పుడున్న హీరోస్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు మెయింటెనెన్స్ లో. అంటే ఒక ఆఫ్ స్క్రీన్ మెయింటెనెన్స్ లో ది నెంబర్ 1 అని చెప్పొచ్చు ఆయన. సో అంటే ఏ ఈవెంట్కి వెళ్ళినా అక్కడ ఎలాంటి బట్టలు వేసుకోవాలి, అక్కడ ఎలాంటి కాస్ట్యూమ్స్ డిజైన్స్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా మెయింటైన్ చేయాలి, డ్రెస్ కి తగ్గట్టు, ఈవెంట్ కి తగ్గట్టు అన్ని A to Z ఆయన ప్లాన్ చేసుకుని వెళ్తారు అనమాట. సో దాని వెనకాల ఉపాసన గారు ఉన్నారని తెలుసు అందరికి. ఎందుకంటే ఆవిడ వచ్చిన తర్వాత ఆయనలో చాలా మేక్ ఓవర్ వచ్చింది, బాడీలో కానీ, ఆయన ఇదిలో కానీ, మూవీ సెలక్షన్స్ లో కానీ. సో ఇంతకు ముందు ఉండేది, బట్ ఆయన కమర్షియల్ జోన్లో వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ ఒక దారిలోకి అయితే వచ్చారనమాట. ఈరోజు టాప్ లీగ్ లో ఉన్నారంటే వాళ్ళిద్దరు కూడా పార్ట్నర్షిప్ అంత బాగుంది, స్ట్రాంగ్ గా ఉంది వాళ్ళది. సో ఖచ్చితంగా ఆయన నెంబర్ 1 గా నిలబెడడానికి ఆవిడ చాలా ప్రయత్నం చేస్తుంది చెప్పాలంటే. అటు మహేష్ బాబు గారు కూడా అదే ఫ్యాక్టర్ ఉంటుంది, నమ్రత గారు ఆయన చూసుకున్నంతా కూడా ఆవిడ చూసుకుంటారు ఇది బ్యాక్ ఎండ్ లో. సో వీళ్ళు ఇంత సపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు అంత బాగా మెయింటైన్ చేయగలుగుతున్నారు. ఆయనకి అసలు అంత ఏజ్ అంటే ఎవరు నమ్మరు అనమాట మహేష్ బాబు గారికి. సో అట్లా ఈయన కూడా మెయింటెనెన్స్ తోపు ఉంటుంది. సో ఇంకా మిగిలిన హీరోలు నార్మల్ గానే ఉంటారు, మెయింటెనెన్స్ అట్లా ఏం చేయరు. అంటే ఎవరికైనా కూడా ఆన్లైన్ లో బికాస్ ఒక ఫ్యాషన్ డిజైనర్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఆఫ్లైన్ లో వాళ్ళు చాలా సింపుల్ గా ఏదో ఒకటి వేసేసుకోవచ్చు, తీసేసుకొని. కానీ రామ్ చరణ్ గారు నార్మల్ గా అయినా కూడా ఆయన ఒక డిఫరెంట్ అటైర్స్ తో రావడం. ఇంకోటి ఫ్యాన్స్ కి మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కోసం ఇంకెక్కువ వెయిట్ చేస్తున్నారు. బికాస్ టీజర్ ఇంత హైప్ ని క్రియేట్ చేసింది అన్నప్పుడు కొద్ది గంటల్లోనే ఒక మిలియన్స్ లోకి వెళ్ళిపోయింది. ట్రైలర్ ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఖచ్చితంగా క్రిస్మస్ ఆర్ న్యూ ఇయర్ కి ఉంటుంది ట్రైలర్. దానికన్నా ముందు ఇంకో ట్రైలర్ నుంచి రిలీజ్ ట్రైలర్ కింద అది కూడా 2 వదులుతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే. సో ఎందుకంటే ఇది ఒక లెంతీ ఎక్స్ప్లెనేషన్ ఉన్న మూవీ. సో దాన్ని ఖచ్చితంగా ముందు ట్రైలర్స్తో అలవాటు చేస్తే కథకు అలవాటు పడతారు. ఖచ్చితంగా ఒక 2 ట్రైలర్స్ వెళ్తే మంచిదని అనుకుంటారు. ఎందుకంటే సాంగ్స్ కూడా రావాల్సి ఉన్నాయి కాబట్టి మూవీకి హైప్ అయితే ఏమాత్రం తక్కువ లేదు. ఖచ్చితంగా ఫెస్టివల్ సీజన్కి ఒక చానాళ్ళ తర్వాత వచ్చే ఒక మంచి కమర్షియల్ సినిమా అయితే అవుద్ది ఇది. ఎందుకంటే ఈ మధ్యన అన్నీ కూడా మనం చూసుకుంటే దేవరా కానీ, సలార్ కానీ, ఇంకేవైతే సినిమాలు కల్కి కానీ అన్నీ ఒక డార్క్ థీమ్స్లో వెళ్ళిపోతుంది అనమాట. ఒక కలర్ఫుల్ కమర్షియల్ సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. సో ఈ గేమ్ చేంజర్ ఆ కైండ్లోకి వస్తుంది కాబట్టి మళ్ళీ ఒక తెలుగు సినిమా ఒక ఫీస్ట్ ఆఫ్ ద మూవీ చూసుకుంటాం
తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏదైనా ఒక కొత్త సాంగ్ కూడా ఉంటుంది అంటున్నా, అంటే అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండా డైరెక్ట్ థియేటర్ లోనే చూపించే సాంగ్ కూడా ఉంటుంది అంటే తమన్ గారు చెప్పడం ఏంటంటే 2 థీమ్ సాంగ్స్ ఉన్నాయన్నారు. అవి అయితే బయట వదలరు నాకు తెలిసి, సినిమాలోనే ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవాలేమో. బహుశా మరి ఈ రాబోయే 3 సాంగ్స్ ఇంకోటి ట్రాఫిక్ లో ఒక సాంగ్ లీక్ అయింది అనమాట. ఒక కానిస్టేబుల్ తో స్టూడెంట్ రామ్ ఫోటో లీక్ అయింది కదా, బ్లాక్ కోట్ లో ఉంటాడు అనమాట, రెడ్ టీ షర్ట్. సో అది కూడా మరి థియేటర్ లో చూసుకోవాలో వీళ్ళు వదులుతారో తెలియదు. ఒక 7 సాంగ్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది, ఒక 2 థీమ్స్ ఉంటాయని చెప్పారు. సో మరి ఇంకా అది సినిమా మీద చూడాలి.